Good evening everyone. I hope you are all doing well. Welcome to T1 Academy Current Affairs classes. ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్లాసెస్ లో భాగంగా మనం న్యూస్ లో ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాల గురించి చర్చించుకుందాం. అవేంటంటే కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ సుదర్శన్ సేతు. ఈ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, ఈ కేబుల్ బ్రిడ్జ్, దీన్ని సుదర్శన్ సేతు అని పిలుస్తున్నారు. మరి ఇది అసలు ఎందుకని న్యూస్ లో ఉంది, మరి ఇది ఏ రాష్ట్రంలో కట్టారు, మరి దీనికి సంబంధించిన విశేషాలు ఏంటి, లాంటి విషయాలు మనం ఈరోజు తెలుసుకుందాం. దీన్ని నిన్న మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఆవిష్కరించడం జరిగింది, అందువలనే ఇది న్యూస్ లో ఉంది. మరి ఇది ఎక్కడ కట్టారు? ఇది గుజరాత్ తీర ప్రాంతంలో ఉన్న ఓకా అనే ఒక పట్టణం ఉంటుంది, ఓకా అనే సిటీ. ఈ ఓకాకు మన హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్ నుంచి హైదరాబాద్ ఓకా ఎక్స్ప్రెస్ అని చెప్పి ఒక ట్రైన్ కూడా అవైలబుల్ ఉందండి. మరి ఈ ఓకా పట్టణాన్ని బేట్ ద్వారకా ద్వీపాన్ని కలుపుతూ ఈ బ్రిడ్జ్ ని నిర్మించడం జరిగింది. దేనికి మధ్యన? ఓకా సిటీని మరియు బేట్ ద్వారకా ద్వీపాన్ని కలుపుతూ దీన్ని నిర్మించడం జరిగింది. మరి ఈ బ్రిడ్జ్, ఇట్ ఈస్ ఎ కేబుల్ బ్రిడ్జ్ కదా. ఎస్, ఈ కేబుల్ బ్రిడ్జ్ భారతదేశంలోని అత్యంత పొడవైన కేబుల్ బ్రిడ్జ్ అంట. ఇప్పటి వరకు ఉన్న బ్రిడ్జెస్ లో, భారతదేశంలో ఉన్న బ్రిడ్జెస్ లో అత్యంత పొడవైన బ్రిడ్జ్ ఇది. మరి మన హైదరాబాద్ లో కూడా ఒక కేబుల్ బ్రిడ్జ్ ఉంది కదా, అది ఇంత పొడేం ఉండదండి, కొంచెం డిస్టెన్సే ఉంటుంది. మన హైటెక్ సిటీ ఏరియాలో కొంచెం ఉంటుంది. బట్ ఇవి కేబుల్ బ్రిడ్జెస్ ఏంటంటే టూరిస్ట్ రిలేటెడ్ యాక్టివిటీస్ కి చాలా ఫేమస్ అవుతూ ఉంటాయి. మనము స్టార్టింగ్ లో చూసాం, హైదరాబాద్ లో ట్రాఫిక్ నడుస్తూ ఉండగా కూడా యంగ్స్టర్స్ ఆగి మరి సెల్ఫీలు దిగేవాళ్ళు, రైట్. ఎస్, అదొక టూరిస్ట్ అట్రాక్షన్ గా నిలిచింది కదా మరి మన హైదరాబాద్ కి. అలాగే గుజరాత్ స్టేట్ లో కూడా ఇది కూడా టూరిస్ట్ అట్రాక్షన్ గా నిలవబోతుంది. మరి దీనికి ఏమని పేరు పెట్టారు? ఈ బ్రిడ్జ్ కి సుదర్శన్ సేతు అని పేరు పెట్టడం జరిగింది. సుదర్శన్ సేతు అని పేరు పెట్టడం జరిగింది. ఓకే, మరి దీనికి ఈ బ్రిడ్జ్ కి సంబంధించిన విశేషాలు ఏంటంటే, దీన్ని సుమారుగా 980 crore రూపీస్ బడ్జెట్ తో నిర్మించారంట. దీన్ని కట్టడానికి 980 కోట్లు ఖర్చు వచ్చిందంట. అంటే నియర్లీ 1000 కోట్లు. ఆలోచించండి ఎంత ఖర్చు. 980 కోట్లు అంటే మాటలా? ఎస్. బట్ ఈ బ్రిడ్జ్ టోటల్ లెంత్ 2.32 కిలోమీటర్స్. 2.32 కిలోమీటర్స్. ఓకే, ఈ 2.32 కిలోమీటర్స్ పొడవుగా ఉన్న ఈ సుదర్శన్ సేతు అనే బ్రిడ్జ్ దేశంలోని అత్యంత పొడవైన తీగల వంతెన మాత్రమే. దేశంలోని అత్యంత పొడవైన బ్రిడ్జ్ కాదు, అది వేరా. అది కోల్కతా దగ్గర ఉంటది కదా, అది వేరా. ఇదేమో జస్ట్ అత్యంత పొడవైన కేబుల్ బ్రిడ్జ్. ఓకే, ఈ టర్మినాలజీ ఇంపార్టెంట్. కేబుల్ బ్రిడ్జ్ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే, మొత్తంగా 4 వరుసల రహదారిది. 4 వరుసల్లో 4 lanes లో దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు. మరి దీంతో పాటు ఫుట్ పాత్ కూడా కన్స్ట్రక్ట్ చేశారంట. ఆ ఫుట్ పాత్ కి సంబంధించిన విశేషం ఏంటంటే, ఈ ఫుట్ పాత్ ని ప్రత్యేకంగా భగవద్గీతలోని శ్లోకాలు, శ్రీకృష్ణుని వర్ణాలతో అలంకరించారంట. ఓకే, భగవద్గీతలోని శ్లోకాలు, శ్రీకృష్ణుని వర్ణాలతో ఈ ఫుట్ పాత్ ని అలంకరించడం జరిగింది. ఓకే, రైట్. అలాగే మరి దీనికి కేబుల్ బ్రిడ్జ్ కదా, మరి ఇంత పొడవు ఉంది కదా, సో ఏం చేశారంటే ఆ ఏరియాలో ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ కూడా చేద్దామని చెప్పి 1 మెగావాట్ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన సోలార్ ప్యానెల్లను కూడా ఈ బ్రిడ్జ్ మీద ఏర్పాటు చేశారు. ఎక్కడ ఏర్పాటు చేశారంటే, ఇవి కనిపిస్తున్నాయి కదా, ఇసుంటి చాలా ఉంటాయి కదా 2.32 కిలోమీటర్స్ అంటే. ఎస్, అక్కడ సోలార్ ప్యానెల్స్ పెట్టి అక్కడి నుంచి ఈ సోలార్ ఎలక్ట్రిసిటీని తీసుకోవడం జరుగుతుంది. మరి దీని కన్స్ట్రక్షన్ 2017 లో స్టార్ట్ అవుతే ఇప్పుడు 2024 లో ఫినిష్ అయింది. ఓకే, ఫినిష్ అయింది. మరి ఈ బెట్ ద్వారకా ఉంది కదా, ఇది ఒక దీవి. బెట్ ద్వారకా అంటారు, లేకపోతే శంకోదర్ అని కూడా అంటూ ఉంటారు. బెట్ ద్వారకా ఎక్కడికి వెళ్ళి వచ్చిందంటారా? ఇందాక చెప్పాను, ఓకా సిటీకి మరియు బెట్ ద్వారకా ద్వీపానికి మధ్యలో దీన్ని కట్టారని. అవునా కదా? ఎస్. మరి ఈ ద్వీపం అనేది గుజరాత్ లోని ఓకా పట్టణం నుంచి ఎన్ని కిలోమీటర్లు? 3.2 కిలోమీటర్స్ ఉంటుంది. 3.2 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ మొత్తంగా మన ద్వారక, శ్రీకృష్ణుని ద్వారక ఉంది కదా, ఆ శ్రీకృష్ణుని ద్వారక నుంచి ఈ బెట్ ద్వారక 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి? సుదర్శన్ సేతు ఎక్కడి నుంచి ఎక్కడికి కట్టారు? ఓకా సిటీ నుంచి బెట్ ద్వారక ద్వీపానికి. ఓకే, రెండో పాయింట్. అన్నిటికైనా ముఖ్యమైన పాయింట్ ఏంటి? దిస్ ఈస్ ద లాంగెస్ట్ కేబుల్ బ్రిడ్జ్ ఇన్ ఇండియా. మరియు ఈ మధ్య స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు కదా, మరి అందులో భాగంగా దీని మీదనే ఒక మెగావాట్
విద్యుత్ని ఉత్పత్తి చేయగల సామర్థ్యం కలిగిన సోలార్ ప్యానెల్ ను కూడా ఏర్పాటు చేశారు అని చెప్పి చదువుకోవాలి. సో వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ టు బి రిమెంబర్ ఇన్ దిస్ ఫర్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్? ద నేమ్ ఆఫ్ ద బ్రిడ్జ్, దట్ ఈస్ సుదర్శన్ సేటు, and it is the largest cable bridge in India, and it was inaugurated by Prime Minister of India, Mr. Narendra Modi, and this is constructed between which two places? Oka city and Bet Dwarka. Oka city and Bet Dwarka. And on this Sudarshan Setu, a 1 megawatt capacity capable solar panels were kept on it. Okay, ఇవన్నీ ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్. ఓకే, రైట్. Now coming on to the next topic for today, that is Point Nemo. Point Nemo. మరి ఇది అసలు ఏంటి పాయింట్ నేమో అంటే? ఈ మ్యాప్ చూడండి, కొంచెం డిఫరెంట్ గా ఉంది కదా. సౌత్ అమెరికాకు మరియు ఆస్ట్రేలియా కాంటినెంట్ కి మధ్యలో, అంటార్టికా కింద ఉంది, మధ్యలో పెసిఫిక్ ఓషన్ మధ్యలో ఉన్నట్టుంది కదా. ఎస్, పెసిఫిక్ ఓషన్ మధ్యలోనే ఉంది ఇది. మరి ఇది అసలు ఎందుకు న్యూస్ లోకి వచ్చిందంటే, రీసెంట్ గా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఉంది కదా, అది 2030లో దాన్ని డీకమిషన్ చేస్తాము. మరి డీకమిషన్ చేసినప్పుడు అది ఆటోమేటిక్ గా మన ఎర్త్ లోకి పడిపోతుంది కదా. మరి అది ఎక్కడ పడిపోతుంది అనే విషయం మీదనే ఈ పాయింట్ నీమో అనేది న్యూస్ లోకి వచ్చింది. 2030లో దీన్ని డీకమిషన్ చేసిన తర్వాత 2031 జనవరి ఫిబ్రవరి అలాగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది ఈ పాయింట్ నీమో, ఈ పాయింట్ ఉంది కదా, ఇందులోనే పడిపోతుందంట. ఓకే, మరి ఈ పాయింట్ నీమో ఎక్కడ ఉంది? దిస్ ఈజ్ ఇన్ పెసిఫిక్ ఓషన్. ఇది పెసిఫిక్ మహాసముద్రంలో ఉండడం జరిగింది. ఓకే, అంటార్టికాకు ఇటు న్యూజిలాండ్ కి ఇటు చిలీకి దగ్గరలో ఇది ఉంది. మరి ఇక్కడే ఎందుకు అంటే, ఇది అన్ఇన్హాబిటెడ్ ల్యాండ్. మనుషులే కాకుండా పెద్దగా జంతువుల సంచారం కూడా ఇక్కడ ఎక్కువగా ఉండదు. మరి ఈ పాయింట్ నుంచి ISS, దట్ ఈస్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్, 400 కిలోమీటర్స్ ల హైట్ లో ఉంటుందంట. ఓకే, రైట్. అలాగే మరి దీని మీద గురించి మాట్లాడుకున్నప్పుడు, భూమిపై అత్యంత సదూర ప్రదేశం ఈ పాయింట్ నీమోని కొన్నిసార్లు ఓషియానిక్ పోల్ ఆఫ్ యాక్సెసిబిలిటీ అని, లేదా దక్షిణ పెసిఫిక్ మహాసముద్రం జనావాసాలు లేని ప్రాంతం అని పిలుస్తా ఉంటారు. ముఖ్యంగా మనకి ఇంగ్లీష్ లోనే ఎగ్జామ్ లో ఇస్తారు, ఓషియానిక్ పోల్ ఆఫ్ యాక్సెసిబిలిటీ అని చెప్పి పిలుస్తారు. ఓకే, పాయింట్ నీమో ఇస్ ఆల్సో కాల్డ్ ఓషియానిక్ పోల్ ఆఫ్ యాక్సెసిబిలిటీ. ఈ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి దీన్ని ఎప్పుడు డిస్కవర్ చేశారు? అసలు మనుషులే ఉండని ప్రాంతం ఎప్పుడు డిస్కవర్ చేశారు? దీన్ని మనుషులే ఉండని ప్రాంతం మరియు భూమి మీదే అత్యంత సుదూర ప్రదేశం కదా. మరి దీన్ని 1992లో కెనడాకు చెందిన ఒక ఇంజనీర్ దీనికి సంబంధించిన ఎగ్జాక్ట్ కోఆర్డినేట్స్ ని ఆయన గుర్తించడం జరిగింది. 2019లో చేసిన ఒక రీసెర్చ్ ప్రకారం ఇప్పటి వరకు 1971 నుంచి 2019 మధ్యలో 263 అంతరిక్ష శిథిలాలు ఈ ప్రాంతంలోనే కూలిపోయాయంట. 263 అంతరిక్ష శిథిలాలు, ముఖ్యంగా శాటిలైట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. ముఖ్యంగా నాసా వాళ్ళకి చెందిన మనమనలేము, ఇంకా మనకన్నా ముందు తరం వాళ్ళు స్కై ల్యాబ్, మొన్న సినిమా కూడా వచ్చింది కదా తెలుగులో, స్కై ల్యాబ్ మీద. ఎస్, నిత్యా వినంది ఆ స్కై ల్యాబ్. అలాగే రష్యాకు చెందిన మీర్ అంతరిక్ష కేంద్రం, ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలోనే, దట్ ఈస్ పాయింట్ నేమోలోనే కూల్చివేయబడ్డాయి. స్కై ల్యాబ్ ఎంత ఫేమస్ ఆ టైంలో, స్కై ల్యాబ్ పడుతుందట, భూమి మొత్తం అంతరించిపోతుందట అని చెప్పి ఊర్లలో జనాలన్నీ పనులు ఇబ్బంది చేసి తినుకుంటా తాగుకుంటా బతికిరని చెప్పి మనం విన్నాం కదా. ఎస్, ఆ స్కై ల్యాబ్ ని అలాగే రష్యాకు చెందిన మీర్ అంతరిక్ష కేంద్రాలని ఈ పాయింట్ నీమోలోనే కూల్చివేశారు. ఓకే, మరి రీసెంట్ గా ఇక్కడ చేసిన ఎక్స్పెరిమెంట్స్ లో భాగంగా ఈ ప్రాంతంలో కూడా కొన్ని మైక్రో ప్లాస్టిక్ కణాలు దొరికాయంట. అసలు అదేంటి సార్ మీరు ఇందాక అన్నారు మానవులకు చాలా సదూరంగా ఉన్న ప్రాంతం, అసలు మనుషులే ఉండని ప్రాంతం అని, బట్ స్టిల్ ఈ ఏరియాలో కూడా మైక్రో ప్లాస్టిక్ కణాలు దొరుకుతున్నాయంటే మరి మనం ప్లాస్టిక్ ని ఎంత వాడుతున్నామో, దాన్ని సముద్రంలోకి ఎంత వదులుతున్నామో అర్థం చేసుకోవచ్చు. ఓకే, ఈ పాయింట్ లోనే ఎందుకంటే మానవ సంచారం లేదు,
జంతువుల సంచారం కూడా అస్సలే ఉండకపోవడంతో అంతరిక్ష వ్యర్థాలను శాస్త్రవేత్తలు ఈ పాయింట్ సమీపంలోనే కూలిపోయేలా చేస్తూ ఉంటారు. ముఖ్యంగా కాలం చెల్లిన ఉపగ్రహాలు ఉంటాయి కదా, మన స్పేస్ లో ఉండే మన శాటిలైట్స్, అవి అలాగే ఏవైనా అంతరిక్ష వస్తువులు వస్తున్నా కూడా అవన్నీ ఈ ప్రాంతంలోనే కూలిపోయేలా మన నాసా సైంటిస్టులు అందరూ ప్రయత్నిస్తూ ఉంటారు. ఇందాక స్టార్టింగ్ పాయింట్ లో చెప్పినట్టే 2031లో ఐఎస్ఎస్ కూడా ఈ ప్రాంతంలోనే మునిగిపోతుంది. అందుకే దీన్ని ఏమని పిలుస్తారంట, పాయింట్ నీమోని అంతరిక్ష వ్యర్థాల శ్మశాన వాటిక. పాయింట్ నేమో ఇస్ కాల్డ్ అంతరిక్ష వ్యర్థాల శ్మశాన వాటిక. ఈ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గైస్, అడగచ్చు. ప్రపంచంలోని ఏ ప్రాంతాన్ని అంతరిక్ష వ్యర్థాల శ్మశాన వాటికగా పిలుస్తారు అని చెప్పి ఎగ్జామ్ లో అడగచ్చు. పాయింట్ నేమో. మరి ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి? పాయింట్ నేమో అంతరిక్ష వ్యర్థాల శ్మశాన వాటిక అని చెప్పి గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. అలాగే ఐఎస్ఎస్ ఉంది కదా, ఐఎస్ఎస్ ఇతర స్పేస్ శాటిలైట్స్ అవన్నీ ముఖ్యంగా ఈ ప్రాంతంలోనే కూల్చేస్తారు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి ఇది అంటార్టికా పెసిఫిక్ ఓషన్ లో అంటార్టికాకు దగ్గరగా, సౌత్ అమెరికాలోని చిలీకి దగ్గరలో అండ్ న్యూజిలాండ్ కి దగ్గరలో ఉంటుందని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా పాయింట్ నేమో అంటే అంతరిక్ష వ్యర్థాల శ్మశాన వాటిక. ఓకే, స్పేస్ డెబ్రిస్ సిమెంట్రీ, ఇంగ్లీష్ లో స్పేస్ డెబ్రిస్ సిమెంట్రీ. ఓకే, రైట్. పాయింట్ నేమో వెరీ ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే టీఎస్పీఎస్సీ వాళ్ళకు, ఏపీఎస్సీ వాళ్ళకు గ్రూప్ 1 ఎగ్జామ్స్ లో ఎస్ఐఎన్టీ మీద క్వశ్చన్స్ చాలా వస్తున్నాయి కదా. సో అలాంటప్పుడు ఈ పాయింట్ నేమో మీద అడిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ బయో ఏషియా కాన్ఫరెన్స్. ప్రతి సంవత్సరం హైదరాబాద్ లో బయో ఏషియా కాన్ఫరెన్స్ జరుగుతుంది కదా. ఇట్ ఈస్ అన్ యాన్యువల్ కాన్ఫరెన్స్ విచ్ ఈస్ బీయింగ్ హెల్డ్ ఇన్ హైదరాబాద్. మరి ఇది లాస్ట్ ఇయర్ 20th ఎడిషన్ జరిగింది కదా. ఎస్, మరి ఈసారి జరిగేది ఎన్నో ఎడిషన్? దిస్ ఈస్ ద 21st బయో ఏషియా కాన్ఫరెన్స్. ఎక్కడ జరుగుతుంది? హైదరాబాద్ లోని హెచ్ఐసిసి లో. హెచ్ఐసిసి అంటే ఏంటి గైస్? హెచ్ఐసిసి ఫుల్ ఫామ్ ఏంటి? హెచ్ఐసిసి ఫుల్ ఫామ్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్. ఇది రహేజా వాళ్ళు ఉన్నారు కదా, రహేజా వాళ్ళు మరియు తెలంగాణ గవర్నమెంట్ రెండు కలిపి కట్టించిన సెంటర్ ఇది, హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్. హైదరాబాద్ లో జరిగే మేజర్ కాన్ఫరెన్సెస్ ఇందులోనే జరుగుతూ ఉంటాయి. మరి ఈ ఇయర్ జరిగే బయో ఏషియా కాన్ఫరెన్స్ ఎన్నోది? దిస్ ఈస్ ద 21st ఎడిషన్. మరి ఈ రోజు నుంచి 3 days పాటు ఇది జరగబోతుంది. మరి ఈ సదస్సుకి ప్రపంచ దేశాల్లోని 100 మందికి పైగా ప్రముఖ శాస్త్రవేత్తలు మరియు విదేశీ ప్రతినిధులు కూడా దీంట్లో పాల్గొంటున్నారు. మరి ఇందులో ఏం డిస్కస్ చేస్తారు? ముఖ్యమైన విషయాలు డిస్కస్ చేయాలి కదా. ఇది బయో ఏషియా కాన్ఫరెన్స్ లో ఏం డిస్కస్ చేస్తారు? బయోటెక్నాలజీ రంగంలో వచ్చిన విప్లవాత్మకమైన మార్పులు, అలాగే ఫార్మసీ సెక్టార్ లో రీసెంట్ గా జరిగిన ఆవిష్కరణలు మరియు ఔషధ పరికరాల ప్రోత్సాహకాలకు సంబంధించిన విషయాల మీద చర్చలు జరుగుతూ ఉంటాయి. మరి ప్రతి ఇయర్ ఈ బయో ఏషియా కాన్ఫరెన్స్ లో జినోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ పురస్కారాన్ని అందజేస్తూ ఉంటారు కదా ప్రతి ఇయర్. ఎస్, మరి ఈ ఇయర్ ఎవరికి ఇస్తున్నారు? నోబెల్ లారెట్ మిస్టర్ గ్రేగ్ ఎల్ సెమెన్జాకు ఈ ఇయర్ ఇవ్వడం జరుగుతుంది. ఈయన ప్రముఖ పిల్లల వైద్య నిపుణుడు. ఓకే, మరి బేసిక్ గా ఈ కాన్ఫరెన్స్ హైదరాబాద్ లో జరగడం వల్ల తెలంగాణకు వచ్చే లాభం ఏంటి? ఈ జీవ వైద్య రంగంలో తెలంగాణ యొక్క ఖ్యాతిని అంతర్జాతీయంగా విస్తరించడానికి ఈ బయో ఏషియా కాన్ఫరెన్స్ అనేది చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మరి ప్రతి ఇయర్ ఎగ్జామ్ లో మనకు బయో ఏషియా కాన్ఫరెన్స్ మీద అడిగేది ఏంటి? అన్నిటికైనా ముఖ్యమైనది థీమ్, రైట్? థీమ్. మరి ఈ ఇయర్ థీమ్ ఏంటి? దిస్ ఇయర్ థీమ్ ఈస్ డేటా అండ్ ఏఐ రీడిఫైనింగ్ పాసిబిలిటీస్. ఈ థీమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గైస్. డేటా అండ్ ఏఐ రీడిఫైనింగ్ పాసిబిలిటీస్. ఈ పాయింట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ దిస్ కాన్ఫరెన్స్, బయో ఏషియా కాన్ఫరెన్స్, ఈస్ ద ఏషియాస్ లార్జెస్ట్ లైఫ్ సైన్సెస్ అండ్ హెల్త్ కేర్ కాన్ఫరెన్స్. లైఫ్ సైన్సెస్ రంగంలో మరియు హెల్త్ కేర్ సెక్టార్ లో ఏషియాలోనే జరిగే అత్యంత పెద్ద కాన్ఫరెన్స్ ఇది మన హైదరాబాద్ లో జరుగుతూ ఉంటుంది. మరి హైదరాబాద్ లో ఎందుకు జరుగుతుంది? ఇండియాలో హైదరాబాద్ లోనే ఎందుకు జరుగుతుంది?
మరి లైఫ్ సైన్సెస్ సెక్టర్, ఫార్మా సెక్టర్ మన హైదరాబాద్ లోనే ఎక్కువ కదా. ఎస్, అందువలనే ఇక్కడనే జరుగుతుంది. ఇది ఎన్నో ఎడిషన్ అన్నాను? 21st ఎడిషన్. ఓకే, రైట్. Now coming on to the next topic for today, that is NCRB report. NCRB వాళ్ళు లేటెస్ట్ గా ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. మరి దానికి సంబంధించిన విషయము మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, 5 ఏళ్లలో 275 కస్టోడియల్ అత్యాచారాలు జరిగాయి అని చెప్పి ఎన్సిఆర్బి రిపోర్ట్ తెలియజేయడం జరిగింది. మరి ఇందులో వీళ్ళు ఏం చెప్తున్నారంటే 2017 నుంచి 2022 మధ్యలో 275 కస్టోడియల్ రేప్స్ జరిగాయంట. ఓకే, అకార్డింగ్ టు ఎన్సిఆర్బి డేటా. ఎన్సిఆర్బి లెక్కల ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదైనవి మాత్రమే ఆ లెక్కల్లోకి వస్తుంటాయి కాబట్టి జరిగాయని చెప్పి చెప్తున్నారు. మరి అంతకన్నా ఇంకా ఎక్కువ జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి ఇది జరగడానికి కారణాలు ఏమని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారంటే బేసిక్ గా ల్యాక్ ఆఫ్ సెన్సిటివిటీ టువర్డ్స్ ఉమెన్ అండ్ ఆల్సో దెర్ ఇస్ నో ప్రాపర్ అకౌంటబిలిటీ విత్ ఇన్ లా ఎన్ఫోర్స్మెంట్ సిస్టమ్. ఆడవాళ్ళకు సంబంధించిన విషయాల మీద సెన్సిటివిటీ లేకపోవడం, అలాగే ఈ లా ఎన్ఫోర్స్మెంట్ సిస్టమ్స్ లో ఒక అకౌంటబిలిటీ అనేది ప్రాపర్ గా గట్టిగా లేకపోవడం వీటికి కారణాలు అని చెప్పి చెప్తున్నారు. మరి ఇది చేసిన వాళ్ళు ఎవరు? అఫెండర్స్ ఉన్నారు కదా. అకార్డింగ్ టు దిస్ రిపోర్ట్ అఫెండర్స్ ఎవరో తెలుసా? ముఖ్యంగా పోలీస్ పర్సనలే. ఎందుకు? కస్టోడియల్ అత్యాచారాలు పోలీస్ కస్టడీలో, జైళ్ళల్లో ఇక్కడే కదా ఇవి జరిగేది, అవునా? ఎస్. మరి ద అఫెండర్స్ ఇంక్లూడ్ పోలీస్ పీపుల్, పబ్లిక్ సర్వెంట్స్, ఈవెన్ ద మెంబర్స్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ మన ఆర్మీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా చేశారని చెప్పి గవర్నమెంట్ రిపోర్టే చెప్తుంది. ద మెంబర్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అండ్ ద పోలీస్ ఫోర్సెస్ స్టాఫ్ ఇన్ జైళ్ళల్లో ఉండే అధికారులు ఉంటారు కదా, వీళ్ళందరూ పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు లేకపోతే హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ జరిగే సందర్భాల్లోనూ ఇవి జరుగుతున్నాయని చెప్పి ఎన్సిఆర్బి, దట్ ఈస్ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తెలియజేస్తుంది. బట్ ఇందులో మనము ఎంతో కొంత ఆనందపడాల్సిన విషయం ఏంటంటే కంపారిటివ్లీ అకార్డింగ్ టు దిస్ డేటా ఈ కస్టోడియల్ అత్యాచారాలు అనేవి మెల్లమెల్లగా తగ్గుముఖం పడుతున్నాయి. ఎందుకు? 2017లో 89 జరిగితే 2022కి వచ్చేసరికి 24 మాత్రమే జరిగాయి. 24 మంది ఆడవాళ్ళ జీవితం బట్ స్టిల్ తగ్గుముఖం పట్టాయి అనేది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. ఈ ఫిగర్ ఇవ్వడు, బట్ కంపారిటివ్లీ ద కస్టోడియల్ రేప్స్ ఆర్ డిక్రీజింగ్ అకార్డింగ్ టు ఎన్సిఆర్బి డేటా. కంపారిటివ్లీ ఇన్ బిట్వీన్ 2017 to 2022 కస్టోడియల్ రేప్స్ హ్యావ్ డిక్రీజ్డ్ అని ఇస్తాడు. అప్పుడు అది రైటా రాంగ్ అని మనం చెప్పాల్సి ఉంటుంది. రైటా? ఎస్, తగ్గడం జరిగింది. మరి కస్టోడియల్ రేప్ ని ఇండియన్ పీనల్ కోడ్ దట్ ఈస్ ఐపీసీ కింద ఏ సెక్షన్ కింద నమోదు చేస్తూ ఉంటారు? దిస్ ఈజ్ రిజిస్టర్డ్ అండర్ 376(2). బట్ ఇప్పుడు ఇది మారబోతుంది, ఎందుకంటే మరి భారత న్యాయ సంహిత ఇవన్నీ వచ్చి ఐపీసీ, సిఆర్పిసి, ఇండియన్ ఎవిడెంట్ యాక్ట్ కాలగర్భంలో కలిసిపోనున్నాయి కదా. సో ఆటోమేటిక్ గా ఇది కూడా మారిపోతుంది. మరి భారత న్యాయ సంహితలో అది ఏ యాక్ట్ కిందకి వస్తుందో కొన్ని రోజుల తర్వాత మనం మళ్ళీ డిస్కస్ చేసుకుందాం. ఓకే, మరి సెక్షన్ 376(2) దేని గురించి మాట్లాడుతుంది? ఇట్ పర్టైన్స్ టు ద అఫెన్స్ ఆఫ్ రేప్ కమిటెడ్ బై పోలీస్ ఆఫీసర్, జైలర్ ఆర్ ఎనీ అదర్ పర్సన్ వెన్ ద ఉమెన్ ఈజ్ ఇన్ ద కస్టడీ. ఉమెన్ కస్టడీలో ఉన్నప్పుడు పోలీస్ ఆఫీసర్ కానివ్వండి, జైలర్ కానివ్వండి, మరి ఎవరైనా వాళ్ళ మీద రేప్ చేస్తే ఈ 376(2) కింద జైల్లో పెట్టచ్చు. ముఖ్యంగా ఎందుకు జరుగుతున్నాయంటే వీళ్ళు జైళ్ళల్లో ఉన్న ఖైదీలు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారులే అనే ఒక అహం వల్ల ఇలాంటి రేప్స్ అనేటివి జరుగుతూ ఉన్నాయి. మరి ముఖ్యంగా 275లో హైయెస్ట్ ఎక్కడ జరుగుంటాయి, ఏ స్టేట్లో జరుగుంటాయి ఒకసారి ఆలోచించండి. అందరికీ గుర్తుకొచ్చేది ఏం వస్తుంది? బీహారే గుర్తుకొస్తుంది కదా. ఎస్, బట్ బీహార్లో జరగలేదండి. బీహార్లో క్రైమ్స్ ఎక్కువ, కరెక్టే, బట్ ఇది జరిగింది ఉత్తరప్రదేశ్లో 2017 నుంచి 2022 మధ్యలో మొత్తంగా 275 కస్టోడియల్ అత్యాచారాలు జరిగితే అత్యధికంగా 92 కేసులు. 275లో 92 అంటే ఆలోచించండి, 1/4 కన్నా ఎక్కువ కదా. 25%, more than 25% of the cases have been registered or have been done in ఉత్తరప్రదేశ్ ఎలోన్. మరి ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఎవరు?
Mr. Yogi Adityanath. He is also called as Bulldozer Baba, right? బుల్డోజర్లు పంపించి ఫేమస్ అయింది కదా ఆయన. మరి స్టిల్ ఆయన 2017 నుంచి చీఫ్ మినిస్టర్ గానే ఉన్నాడు కదా. బట్ స్టిల్ అలాంటి రాష్ట్రంలో ఆడవాళ్ళ మీద, ముఖ్యంగా జైళ్ళల్లో ఉన్న ఆడవాళ్ళ మీద అత్యాచారాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. సెకండ్ ప్లేస్ లో మధ్యప్రదేశ్ ఉంది. మరి మన సదర్న్ స్టేట్స్ ఏవి కూడా లేవండి. ఎందుకంటే కంపారిటివ్లీ నార్థన్ స్టేట్స్ తో పోల్చుకుంటే సదర్న్ స్టేట్స్ లో ఆడవాళ్లకు రెస్పెక్ట్, అలాగే కొంచెం స్వేచ్ఛ, వాళ్ళకి సంబంధించిన హక్కుల మీద వాళ్ళకు ఉండే అవగాహన అనేవి ఎక్కువగా ఉంటాయి. అందువల్లనే సౌతర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఇలాంటి రేప్స్ అనేటివి చాలా చాలా తక్కువగా జరుగుతూ ఉంటాయి కంపారిటివ్లీ. అండ్ ఒకవేళ జరిగితే నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో అవి రిజిస్టరే కావు, అసలు పోలీస్ స్టేషన్కి వచ్చి రిజిస్టర్ కంప్లైంట్ ఇచ్చే వాళ్ళు తక్కువగా ఉంటారు. బట్ సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఎక్కువ మంది రిపోర్ట్ కూడా చేస్తూ ఉంటారు. బట్ స్టిల్ those kind of cases are happening more in North India only, right? Now NCRB డేటా కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ అండి. ముఖ్యంగా TSPSC, APPSC గ్రూప్ 1 వాళ్ళకు వెరీ వెరీ ఇంపార్టెంట్. కేసెస్ తగ్గాయి ఒకటి. రెండవది అత్యధికంగా ఉత్తరప్రదేశ్లో, దాని తర్వాత సెకండ్ అత్యధికంగా మధ్యప్రదేశ్లో జరిగాయి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. కమింగ్ for the English medium aspirants, I just forgot to say in English the last one also. And NCRB report says that in the last 5 years the custodial rapes have been in between 2017 to 2022 it was registered for 275 cases. Comparatively in between 2017 to 2022 the registered custodial rapes have decreased. This is the important point. And one more important point is the most number of custodial rapes have happened in which state? It had happened in Uttar Pradesh. And next is Madhya Pradesh. Comparatively, these kind of custodial rapes are happening in northern part of India when compared to south. Okay, these are all the important points which you have to remember. Okay, right. Now coming on to the next topic for today, that is Dharma Guardian. Dharma Guardian అనేది న్యూస్ లో ఉంది. కింద ఇమేజ్ చూస్తే అర్థమవుతుంది కదా ధర్మా గార్డియన్ అసలు ఏంటనేది. yes, this is a joint military exercise. ఇది ఒక జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్. మరి ఇది ఎన్నోసారి జరగడం? దిస్ ఈస్ ద 5th ఎడిషన్. మరి ఇది ప్రతి సంవత్సరం జరుగుతుందా? yes, ఇది ప్రతి సంవత్సరం జరుగుతుంది. దిస్ ఈస్ ఏ యాన్యువల్ ఎక్సర్సైజ్. మరి ప్రతి సంవత్సరం ఇండియాలోనే జరుగుతుందా? లేదు. ఒక సంవత్సరం జపాన్లో జరిగితే ఒక సంవత్సరం ఇండియాలో జరుగుతుంది. ఆల్టర్నేటివ్ గా జరుగుతూ ఉంటుంది. మరి ఈ ఇయర్ ఇండియాలోని రాజస్థాన్ లో ఉన్న మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ లో జరుగుతోంది. రాజస్థాన్ లో దీన్ని నిర్వహించడం జరుగుతుంది. మరి దీంట్లో ఎవరు పాల్గొంటున్నారు? జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అన్నాను. మిలిటరీ, నేవీ కాదు, ఎయిర్ ఫోర్స్ కాదు, మిలిటరీ ఎక్సర్సైజ్. మరి ఆటోమేటిక్ గా దీనిలో ఎవరు పాల్గొంటారు? మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు పాల్గొంటారు. ఇండియన్ ఆర్మీకి చెందిన రాజ్పుటానా రైఫిల్స్ రెజిమెంట్ వాళ్ళు పాల్గొంటున్నారు. ఎందుకు రాజ్పుటానా వాళ్ళు? ఎందుకంటే రాజస్థాన్ లో జరిగినప్పుడు ఆ బార్డర్ సెక్యూరిటీ ఏరియాలో రాజ్పుటానా రైఫిల్స్ పనిచేస్తూ ఉంటాయి కదా. సో వాళ్ళు, అలాగే జపాన్ కి సంబంధించిన ఫోర్సెస్ పాల్గొనడం జరుగుతుంది. మరి ఈ ఎక్సర్సైజ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? టు ఫోస్టర్ మిలిటరీ కోఆపరేషన్ అండ్ ఎన్హాన్స్ కంబైన్డ్ కేపబిలిటీస్ టు ఎగ్జిక్యూట్ జాయింట్ ఆపరేషన్స్ వెన్ నీడెడ్. ఇది ప్రతిసారి ఏ మిలిటరీ ఎక్సర్సైజ్ జరిగినా కామన్ పాయింట్. రెండు దేశాల మధ్యలో మిలిటరీ కోఆపరేషన్ పెంపొందించుకోవడానికి, అలాగే అవసరం ఉన్న సందర్భాల్లో ఒకరికొకరు సహాయపడడానికి అండ్ వాళ్ళ కేపబిలిటీస్ ని ఇంక్రీజ్ చేసుకోవడానికి ఇవి చేస్తూ ఉంటారు. ఓకే, రైట్. మరి కమింగ్ ఆన్ టు ద ఇంగ్లీష్ మీడియం aspirants, what are the most important points to be remembered in this? Dharma Guardian is a military exercise. This is a joint military exercise between which two countries? India and Japan. And what is the edition? This is the 5th time. This is the 5th edition. This is the 5th time they are conducting it. So this is the 5th edition and this happens every year. This is a annual exercise. Is this happening only in India? No. This happens every year, but alternatively in India and Japan. And for this year 2024, where is it being conducted? It is being conducted in India. In India, state called Rajasthan. At a state called Rajasthan. In Rajasthan. Okay, right.
సో ఇదండి దీనికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే. న్యూ క్రిమినల్ లాస్ రిప్లేసింగ్ ఐపీసీ, సిఆర్పిసి అండ్ ఎవిడెన్స్ యాక్ట్ టు కమ్ ఇన్ టు ఫోర్స్ ఫ్రమ్ July 1st, 2024. ఇందాకే నేను చెప్పినట్టుగా బ్రిటిష్ టైం నుంచి ఉన్న చట్టాలను ప్రక్షాళించేలా రీసెంట్గా కొత్త చట్టాలని తీసుకొచ్చారు కదా, అవన్నిటినీ లోక్సభ, రాజ్యసభ మరియు ప్రెసిడెంట్ ఆమోదం పొందడంతో అవి చట్టాలుగా రూపాంతరం చెందాయి. మరి వాటి పేర్లేంటి? భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, అలాగే భారతీయ సాక్ష్య అధినియమం. అది నియమం. దీనికి ఇంగ్లీష్లో ఏం లేదండి, ఇంగ్లీష్లోను హిందీలోను అంతా ఇలాగే ఉంది, సేమ్ హిందీలోను ఇంగ్లీష్లోను ఇచ్చారు, బట్ హిందీ వర్డ్స్నే ఇంగ్లీష్లో కూడా ఉపయోగించారు. భారతీయ న్యాయ సంహిత అంటే భారతీయ న్యాయ సంహిత అనే రాశారు. ఓకే, రైట్. ఇవి 3. మరి వీటిని 2024 July 1st నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి తెస్తున్నారట. మరి దీంతో ఇప్పటి వరకు ఉన్న ఇండియన్ పీనల్ కోడ్, సిఆర్పిసి దట్ ఈస్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, అలాగే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఇవన్నీ కాలగర్భంలో కలిసిపోనున్నాయి. మరి ఇప్పటి వరకు ఐపీసీ 420 ప్రకారం నేను అరెస్ట్ చేస్తున్నా అని చెప్పి పోలీసు వాళ్ళు సినిమాలో డైలాగ్ లేనేటోళ్ళం కదా, రైట్. మరి ఇవన్నీ ఇప్పటి నుంచి ఉండవు, ఎందుకంటే కొత్తది రాబోతుంది. మరి ఐపీసీ 420 అనే సెక్షనే ఉండదు, ఎందుకంటే మొత్తం భారతీయ న్యాయ సమితిలో 368 సెక్షన్లే ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ ఐపీసీ 420ని దేని కింద వాడతారో చూడాలి. బట్ బిల్లులో తీసుకొచ్చిన విషయం మీద చాలా పెద్దగా లారీ ఓనర్స్ అసోసియేషన్ వాళ్ళు ప్రొటెస్ట్ చేయడం జరిగిందండి. దేశంలో కొన్ని రోజుల పాటు లారీ ట్రాన్స్పోర్ట్ని వాళ్ళు మొత్తంగా ఆపేశారు. అదేంటి, కొత్తగా ఎవిడెన్స్ యాక్ట్లు అవన్నీ తీసేసి కొత్తగా చట్టాలు తీసుకొస్తే, న్యాయానికి సంబంధించిన చట్టాలు తీసుకొస్తే లారీ ఓనర్లు బంద్ చేసుడు ఏంది, వాళ్ళకు దీనికి సంబంధం ఏంది అని చెప్పి కొత్తగా చూసే వాళ్ళు అనుకోవచ్చు. డైలీ న్యూస్ పేపర్ తెలిసిన వాళ్ళకు తెలుసు, బట్ కొత్తగా ఫ్రెషర్స్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళకి తెలియదు కదా, సో అందుకోసమే చెప్తున్నాను. మరి భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 102ను అమలు చేయడం లేదు, ప్రస్తుతానికి అమలు చేయడం లేదు. ఎందుకంటే ఈ సెక్షన్ ప్రకారం వాహనాన్ని దూకుడుగా లేదా నిర్లక్ష్యంగా నడిపి వ్యక్తుల మరణానికి కారకులయ్యే వారికి గరిష్టంగా 10 ఏళ్ల వరకు శిక్ష విధించవచ్చు అని చెప్పి ఈ చట్టం తెలియజేస్తుంది. మరి ఇది చాలా ఎక్కువ, చాలా హార్ష్ పనిష్మెంట్ అని చెప్తూ లారీ ఓనర్స్ అసోసియేషన్స్, లారీ డ్రైవర్స్ అందరూ చాలా రోజుల పాటు ధర్నా చేశారు కదా. మరి ఎందుకు? వీళ్ళే కదండి నేషనల్ హైవేస్ మీద పొద్దుగాల రాత్రి తేడా లేకుండా ఎప్పుడు లారీ నడుపుతూ ఉండేది వీళ్ళే. మరి వీళ్ళు ఎంత సురక్షితంగా నడపడానికి ప్రయత్నించినా అప్పుడప్పుడు యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి కదా. ఎస్, అనుకోకుండా అవుతుంటాయి. బై మిస్టేక్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ప్రతిసారి ఎగ్జాక్ట్గా పోలీస్ యాక్షన్ కరెక్ట్గా ఉంటుందని చెప్పలేము. సో డైరెక్ట్గా వాళ్ళని తీసుకుపోయి 10 years చేస్తా అంటే ఇబ్బందే కదా. సో అది రేపు పొద్దున మా మీదకి వస్తుందని చెప్పి ముందే గ్రహించిన లారీ ఓనర్స్ అసోసియేషన్ ఒక ప్రెషర్ గ్రూప్గా ఫామ్ అయ్యి ఒక ప్రెషర్ గ్రూప్గా యాక్ట్ చేస్తూ గవర్నమెంట్ మీదకి ఒత్తిడి తీసుకురావడం జరిగింది. జనరల్గా ప్రెషర్ గ్రూప్స్ అంటే మనం ఏమనుకుంటాం, ప్రజా సంఘాలు అవి ఇవని అనుకుంటాం. బట్ ఇక్కడ లారీ ఓనర్స్ అసోసియేషన్ వాళ్ళ కోసం వాళ్ళే ఒక ప్రెషర్ గ్రూప్గా ఫామ్ అయ్యి ఇక్కడ గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకొచ్చి స్ట్రైక్ చేసి 106(2)ని సెక్షన్ 106(2) ఆఫ్ భారత్ న్యాయ సంహితని అమల్లోకి రాకుండా ఆపడం జరిగింది. ఓకే, వాళ్ళ స్ట్రైక్తో దిగి వచ్చిన కేంద్ర ప్రభుత్వం వాళ్ళతో చర్చ జరిపి ఈ 106(2)ని చట్టంగా అమల్లోకి రాకుండా మినహాయింపుని ఇచ్చింది. ఈ 106(2) అనేది ఇంపార్టెంట్ గైస్, ఎందుకంటే కొత్తగా వస్తుంది ఐపీసీ, సిఆర్పిసి, ఎవిడెన్స్ యాక్ట్ ప్లేస్లో ఇవి 3 వస్తున్నాయి. ఇవి 3 పేర్లు ప్రతి ఒక్కరికి తెలుస్తుంది, అవునా లేదా? కొంచెం క్వశ్చన్ పేపర్ టఫ్ చేయాలనుకున్నప్పుడు ఇలాంటి సెక్షన్ అడుగుతాడు. మరి ఇది అడిగే అవకాశం ఖచ్చితంగా ఉంది కదా. ఎందుకు? లారీ డ్రైవర్స్ అసోసియేషన్ అన్ని రోజులు లొల్లి చేసారు. మన తెలంగాణలో అయితే పెద్ద ప్రాబ్లం రాలే, కానీ నార్త్ ఇండియాలో ఉన్న కొన్ని స్టేట్స్లో పెట్రోల్ దొరకలే. లారీ ఓనర్లే కదా, ఆయిల్ ట్యాంకర్లు లారీలే కదా, వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తేనే కదా పెట్రోల్ వచ్చేది. సో పెట్రోల్ దొరకక ఇబ్బంది పడ్డారు. మరి అన్ని పేపర్లో హెడ్లైన్ న్యూస్ కాబట్టి ఈ 106(2) సెక్షన్ 106(2) సబ్ క్లాస్ 2 అనేది ఇంపార్టెంట్ అవుతుంది. ఈ సబ్ క్లాస్ని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్స్ దట్ ఆర్ ఎంసీక్యూస్. కొన్ని టాపిక్స్ న్యూస్లో ఉన్నాయి, వాటిని ఎంసీక్యూ విధానంలో మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం.
right? Coming on to the first question for today, that is India's first Gati Shakti research chair has been established at which institute of India? మరి ఎప్పుడు ఆప్షన్స్ చూడండి, ఐఐఎం అహ్మదాబాద్, ఐఐఎం షిల్లాంగ్, ఐఐటి కాన్పూర్, ఐఐటి బాంబే. మరి ఐఐటీస్ మీద, ఐఐఎంస్ మీద వాళ్ళు చేస్తున్న రీసెర్చ్ల మీద టీఎస్పిఎస్సి వాళ్ళకు ముఖ్యంగా ప్రతిసారి ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తుంది కదా, అన్ని ఎగ్జామ్స్లో ఇస్తున్నాడు. టీఎస్పిఎస్సి గ్రూప్ 1లో 2 సార్లు ఇచ్చిండు, అంతకుముందు జరిగిన డిఏఓలో ఇచ్చిండు, అలా చాలా చాలా ఎగ్జామ్స్లో రిపీట్ అవుతున్నాయి. మరి అందుకే ఇది ఇక్కడ ఇచ్చాను. ఇండియాస్ ఫస్ట్ గతిశక్తి రీసెర్చ్ చైర్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ ఎట్ విచ్ ఇన్స్టిట్యూట్? ఎక్కడ? ఆన్సర్ ఈస్ ఐఐఎం షిల్లాంగ్. ఐఐఎం షిల్లాంగ్. షిల్లాంగ్ ఎక్కడుంది? మేఘాలయ యొక్క క్యాపిటల్ సిటీ. ఓకే, మరి ఎవరెవరు కలిపి దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు? ఓన్లీ ఐఐఎం షిల్లాంగా? కాదు, ఐఐఎం షిల్లాంగ్ అలాంగ్ విత్ మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్ have joined forces to establish this India's Gati Shakti research chair. This is the first time. This is the first time. First అని ఇక్కడ మెన్షన్ చేశాను కదా. yes, this is the first time. మరి మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్ ఇది వేరా, మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి వేరా. అది వేరా, ఇది వేరా. అదేమో డ్రింకింగ్ వాటర్ కి సంబంధించింది అవుతే, ఇదేమో పోర్ట్స్, షిప్పింగ్, వాటర్వేస్, ఇది వేరే. ఓకే, వీళ్ళిద్దరూ కలిపి ఈ గతి శక్తి రీసెర్చ్ చైర్ ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మరి ఎందుకోసము? ఏదో ఒక రీజన్ ఉండాలి కదా. దేర్ షుడ్ బి అన్ ఎయిమ్, రైట్? ఇఫ్ దే ఆర్ ఎస్టాబ్లిషింగ్ సంథింగ్, దేర్ షుడ్ బి అన్ ఎయిమ్. వాట్ ఆర్ దే గోయింగ్ టు అచీవ్ ఫ్రమ్ దట్? ఓకే, సో దిస్ ఎఫర్ట్ ఈస్ టు ఎయిమ్ boost academic research in multimodal logistics with a specific focus on the northeastern region. Okay, right. Now coming on to the next question for today, that is Kali Tiger Reserve recently seen in news is located in which state? Kali Tiger Reserve news లో ఉంది కదా, మరి ఇది ఎక్కడ ఉంది, ఏ స్టేట్ లో ఉందని అడుగుతున్నాడు. ఆప్షన్స్ ఆర్ తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ. అసలు ఇది ఎందుకు రీసెంట్ గా న్యూస్ లోకి వచ్చింది? రీసెంట్ గా మన మచ్చల జింకలు ఉంటాయి కదా, తెలంగాణ రాష్ట్ర యానిమల్ మచ్చల జింక, స్పాటెడ్ డీర్, రైట్? రీసెంట్లీ 40 స్పాటెడ్ డీర్స్ ని మైసూర్ జూ నుంచి కాళీ టైగర్ రిజర్వ్ కి రీలొకేట్ చేయడం జరిగింది. అంటే మైసూర్ జూలో ఉన్న 40 స్పాటెడ్ డీర్స్ ని ఈ కాళీ టైగర్ రిజర్వ్ కి పంపించారంట. ఓకే, అండ్ ది స్పాటెడ్ డీర్స్ ఆర్ మచ్చల్ జింకలు, లేకపోతే దీన్ని ఇంగ్లీష్ లో చీతల్ అని కూడా పిలుస్తూ ఉంటారు. దీస్ ఆర్ నేటివ్ టు ద ఇండియన్ సబ్ కాంటినెంట్ అండ్ ఆర్ ప్రివలెంట్ ఇన్ ఇండియన్ ఫారెస్ట్ ఓన్లీ. ఓకే, దే ఇన్హెబిట్ basically in subtropical grassland areas and forest with a lifespan of 20 to 30 years. వీటి జీవితకాలం 20 to 30 years. ఓకే, ఓన్లీ 20 to 30 years. ఓన్లీ ఈ జింకల్లో, ఈ స్పాటెడ్ డీర్స్ లో ఓన్లీ మొగ డీర్స్ కి మాత్రమే ఈ కొమ్ములు ఉంటాయండి. యాంటిలర్స్ అంటారు కదా కొమ్ముల్ని. ఎస్, యాంటిలర్స్ అనేటివి ఓన్లీ మొగ డీర్లకు మాత్రమే ఉంటాయి, లేడీస్ కి, ఆడ డీర్లకు ఉండవు. అండ్ మరి ఇది IUCN రెడ్ లిస్ట్ లో లీస్ట్ కన్సర్న్ లిస్ట్ లో ఉంది. ఎందుకంటే చాలా ఎక్కువగా అవైలబిలిటీ ఉన్నాయి కాబట్టి. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ టుడే, that is consider the following statements about the collective security treaty organization. మొన్న న్యూస్ లో ఉంది కదా రీసెంట్ గా, CSTO ఎందుకు న్యూస్ లో ఉంది? కలెక్టివ్ సెక్యూరిటీ ట్రీటీ ఆర్గనైజేషన్ ఎందుకు న్యూస్ లో ఉంది? ఆర్మేనియా అందులో నుంచి బయటకు రావడానికి ప్రయత్నిస్తుంది కదా, అందువలనే ఇది న్యూస్ లో ఉంది. ఓకే, మరి ఆప్షన్స్ చూడండి. దిస్ CSTO, that is collective security treaty organization, is an intergovernmental military alliance in యూరేషియాలోని ఒక ఇంటర్ గవర్నమెంటల్ మిలిటరీ అలయన్స్ అంటున్నాడు. అండ్ దిస్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2002. కమింగ్ ఆన్ టు ద సెకండ్ పాయింట్, మెంబర్స్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ ఎట్ ప్రెజెంట్ ఆర్ EU అండ్ ఆల్ సెంట్రల్ ఏషియన్ కంట్రీస్. యూరోపియన్ యూనియన్ కంట్రీస్ అన్ని, అలాగే సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ అన్ని కూడా ఇందులో మెంబర్ నేషన్స్ అంటున్నాడు. ఆప్షన్ 3, ద కీ ఆబ్జెక్టివ్ ఈస్ నేషనల్ అండ్ కలెక్టివ్ సెక్యూరిటీ అండ్ ఇంటెన్సివ్ పొలిటికో మిలిటరీ కోఆపరేషన్. సెక్యూరిటీ ఉన్న దేశాలకు సంబంధించిన సెక్యూరిటీ అండ్ మిలిటరీ కోఆపరేషన్ దీని యొక్క ముఖ్యమైన ఆబ్జెక్టివ్ అంటున్నాడు. మరి ఇందులో ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్? ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్? ఒకసారి ఆలోచించండి. ఈ స్టేట్మెంట్ కరెక్ట్, ఎందుకంటే దిస్ ఇస్ ఎ మిలిటరీ అలయన్స్ ఇన్ యూరేషియా. ఎందుకు?
యూరోప్ లో ఉన్నాయి ప్లస్ ఏషియాలో ఉన్నాయి కలిపి అలయన్స్ ని ఫామ్ చేశారు. దిస్ వాజ్ ఎస్టాబ్లిష్ ఇన్ 2002. ఎస్, దిస్ పాయింట్ ఈస్ కరెక్ట్. మెంబర్స్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ ఎట్ ప్రెసెంట్ ఆర్ EU అండ్ ఆల్ సెంట్రల్ ఏషియన్ కంట్రీస్. అవునా? కాదు, ఈ పాయింట్ తప్పు. EUలో ఉన్న దేశాలు ఇందులో ఏమీ లేవు. ద కీ ఆబ్జెక్టివ్ ఈస్ నేషనల్ అండ్ కలెక్టివ్ సెక్యూరిటీ అండ్ ఇంటెన్స్ పొలిటికో మిలిటరీ కోఆపరేషన్. ఎస్, ఇది కూడా కరెక్ట్. హౌ మెనీ ఆఫ్ ద స్టేట్మెంట్స్ గివెన్ అబోవ్ ఆర్ కరెక్ట్? టూ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. మరి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనం చూద్దామా? సో బేసిక్ గా ఇది ఎందుకు న్యూస్ లో ఉందన్నాను, రీసెంట్ గా ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఆర్మేనియా సెడ్ దట్ హిస్ కంట్రీ ఆర్మేనియా ఈజ్ ఫ్రోజింగ్ ఇట్స్ పార్టిసిపేషన్ ఇన్ ద రష్యన్ లెడ్ CSTO బ్లాక్. రష్యన్ లెడ్ CSTO బ్లాక్. ఎందుకు? మరి ఈ బ్లాక్ లో భాగమైన అజర్బైజాన్ ఉంది కదా, అజర్బైజాన్ వాళ్ళు రీసెంట్ ఒక 1 or 2 years కిందట ఆర్మేనియాని అటాక్ చేసి వాళ్ళ దేశంలో ఉన్న ఒక ప్రాంతాన్ని ఆక్రమించుకోవడం జరిగింది కదా. మరి అప్పుడు రష్యా వాళ్ళు ఆపడానికి ప్రయత్నించలేదు. సో ఇందులో ఉండడం వల్ల మాకు వచ్చిన లాభం ఏంటి అని చెప్తూ మా మెంబర్షిప్ ని మేము ఫ్రోజ్ చేస్తున్నాము, అంటే ఇండైరెక్ట్ గా మేము ఇందులో నుంచి వెళ్ళిపోతామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఓకే, అండ్ దిస్ ఈజ్ అన్ ఇంటర్ గవర్నమెంటల్ మిలిటరీ అలయన్స్ ఇన్ యూరేషియా. యూరేషియా ఎందుకు? రష్యా అటు యూరోప్ లోనే ఉంది, ఇటు ఏషియాలో ఉంటుంది కదా, సో యూరేషియా. అలాగే సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్ కంట్రీస్ కూడా ఇందులో ఉన్నాయి. మరి దీనికి ఈ CSTOకి యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ వాళ్ళు 2004లో అబ్జర్వర్ స్టేటస్ ని ఇవ్వడం జరిగింది. మరి దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? CSTO హెడ్ క్వార్టర్స్ ఈజ్ ఎట్ మాస్కో, ద క్యాపిటల్ సిటీ ఆఫ్ రష్యా. మరి ఎట్ ప్రెసెంట్ దీని మెంబర్ కంట్రీస్ ఏంటి? రష్యా, ఆర్మేనియా, బెలారస్, కజకిస్తాన్, కిర్గిస్తాన్ అండ్ తజకిస్తాన్. 6 దేశాలే ఇందులో ఉన్నాయి. ఓకే, రైట్. మరి కీ ఆబ్జెక్టివ్స్ అయితే ఇంతకు ముందే మనం మాట్లాడుకుందాం. అండ్ మధ్యలో దీంట్లో ఉన్న మెంబర్ స్టేట్స్ ఏంటంటే ఆర్మేనియా, బెలారస్, కజకిస్తాన్, కిర్గిస్తాన్, రష్యా అండ్ తజకిస్తాన్. ఈ 6 ఇంతకు ముందే చెప్పాను. బట్ స్టార్టింగ్ లో పాయింట్ చెప్పేటప్పుడు అజర్బైజాన్ కూడా ఇందులో ఉంది అన్నాను. బట్ లేదండి, అజర్బైజాన్ ఒకప్పుడు ఉండే, బట్ 1999లోనే దీనిలో నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అజర్బైజాన్, జార్జియా, ఉజ్బెకిస్తాన్ ఇవన్నీ ఒకప్పుడు ఉండే, బట్ ఇవి తర్వాత ఇందులో నుంచి లెఫ్ట్ అవడం జరిగింది. ఓకే, రైట్. Now coming on to the next topic for today, that is consider the following statements about హనుమాన్. ఇది ఎందుకు న్యూస్ లో ఉంది అసలు? రీసెంట్ గా భారత్ GPT ఎకోసిస్టమ్ విచ్ ఇస్ లెడ్ బై IIT బాంబే అండ్ సీతా మహాలక్ష్మి హెల్త్ కేర్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ దిస్ హనుమాన్. ఓకే, మరి ఇందులో రిలయన్స్ ఇండస్ట్రీస్ RIL కి సంబంధించిన జియో వాళ్ళ పార్టిసిపేషన్ కూడా ఉంది కదా. మరి రిలయన్స్ వాళ్ళ పార్టిసిపేషన్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా న్యూస్ లో ఉంటుంది కదా, పేపర్స్ అన్ని రాశాయి. సో అందువల్లనే ఇది న్యూస్ లో ఉంది. మరి ఆ స్టేట్మెంట్ చూడండి, ఇట్ ఈస్ ఏ మల్టీ మోడల్ AI టూల్ విచ్ క్యాన్ జనరేట్ టెక్స్ట్, స్పీచ్, వీడియోస్ ఇన్ 11 లాంగ్వేజెస్ అంట. కరెక్టా ఇది? ఎస్, కరెక్టే. జనరల్ గా AI టూల్ అనగానే మనం ఏమనుకుంటాం, ఒక చాట్ బాట్ ఆర్ చాట్ బాక్స్ లాగా పనిచేస్తుంది అనుకుంటాం కదా. మరి ఇది ఒక చాట్ బాక్స్ మాత్రమే కాకుండా ఇందులో టెక్స్ట్, స్పీచ్, వీడియోస్ కూడా వస్తాయంట ఇండియన్ లాంగ్వేజెస్ లో. అది 11 ఇండియన్ లాంగ్వేజెస్ లైక్ హిందీ, తెలుగు, తమిళ్, మరాఠీ ఎక్సెట్రా. అండ్ మరి స్టేట్మెంట్ కరెక్టా? ఎస్, దిస్ ఈస్ కరెక్ట్. ఇట్ వాస్ డెవలప్డ్ బై భారత్ GPT, ఏ రీసెర్చ్ కన్సోర్టియం లెడ్ బై IIT బాంబే అలాంగ్ విత్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డివిజన్ ఆఫ్ CSIR. మరి ఈ స్టేట్మెంట్ తప్పు. ఎందుకు? ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డివిజన్ ఆఫ్ CSIR కాదు, ఇట్ ఈస్ బ్యాక్డ్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ SINT. సైన్స్ అండ్ టెక్నాలజీ వేరా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డివిజన్ ఆఫ్ CSIR వేరే కదా. ఎస్, సో IIT బాంబే లీడ్ చేస్తుంది, బట్ దీన్ని సపోర్ట్ చేస్తుంది IT డివిజన్ ఆఫ్ CSIR కాదు, డిపార్ట్మెంట్ ఆఫ్ SINT. ఓకే, చూస్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అని ఇచ్చాను, చూసారా ఇక్కడ. సో విచ్ ఈస్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఏంటి? బి. ఆన్సర్ ఈస్ బి. మరి దీని గురించి మాట్లాడుకున్నప్పుడు ఇందులో ఇది మొత్తం 11 ఇండియన్ లాంగ్వేజెస్ లో పనిచేస్తుంది. అండ్ రేపు పొద్దున దీన్ని 20 లాంగ్వేజెస్ లోకి ఎక్స్పాండ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది జస్ట్ ఒక చాట్ బాట్ లాగా మాత్రమే కాకుండా
ఇందులో టెక్స్ట్, స్పీచ్, వీడియోస్ ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి. మరి దీని యొక్క ముఖ్యమైన అప్లికేషన్ ఏంటి, అసలు దీని యూసేజ్ ఏంటి? ఇట్ హ్యాస్ బీన్ బేసికలీ డిజైన్ టు వర్క్ ఇన్ 4 fields లైక్ హెల్త్ కేర్ సెక్టర్, గవర్నెన్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎడ్యుకేషన్. ఓకే, ఇది ఇంపార్టెంట్. ఇది 4 రంగాల్లో పనిచేస్తుంది హనుమాన్ ఇప్పటికీ. హెల్త్ కేర్, గవర్నెన్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఎడ్యుకేషన్. ఈ 4 రంగాల్లో ఇది పనిచేస్తుంది. మరి దిస్ హనుమాన్ ఈజ్ డెవలప్డ్ బై భారత్ జీపీటీ రీసెర్చ్ కన్సోర్టియం లెడ్ బై ఐఐటి బాంబే. మరి దిస్ ఈజ్ బ్యాక్డ్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ అలాంగ్ విత్ ఎస్ఎంఎల్ అండ్ రిలయన్స్ జియో. ఎస్ఎంఎల్ అంటే ఏంటి, ఇందాక చెప్పాను కదా, సీతా మహాలక్ష్మి హెల్త్ కేర్ లిమిటెడ్ వాళ్ళు మరియు రిలయన్స్ జియో వాళ్ళు దీనికి వెనుక నుంచి సపోర్ట్ చేస్తున్నారు అలాంగ్ విత్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఓకే రైట్, ఈ పాయింట్లు ఇంపార్టెంట్. సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ అండ్ ఎస్ఎంఎల్ దట్ ఈస్ సీతా మహాలక్ష్మి లిమిటెడ్, అలాగే రిలయన్స్ జియో. హెడ్డింగ్ న్యూస్ పేపర్స్ లో రిలయన్స్ పేరు మీదనే వచ్చింది. ఇది రిలయన్స్ వాళ్ళు జస్ట్ సపోర్ట్ చేస్తున్నారు. ఓకే, ఎట్లా అయితే సీతా మహాలక్ష్మి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారో రిలయన్స్ కూడా అలాగే సపోర్ట్ చేస్తుంది. బట్ సీతా మహాలక్ష్మి హెల్త్ కేర్ పెద్ద కంపెనీ కాదు, రిలయన్స్ ఏమో పెద్ద కంపెనీ. సో ఆటోమేటిక్గా మొత్తం న్యూస్ అంతా వాళ్ళే కవర్ చేసి పడేసారు. అలాగే మరి భారత్ జీపీటీ, చాట్ జీపీటీ ఉంది కదా, అలా ఇది భారత్ జీపీటీ వాళ్ళు డెవలప్ చేశారు. ఓకే రైట్. సో ఇదండి ఈరోజు కరెంట్ అఫైర్స్. ఫర్ మోర్ కరెంట్ అఫైర్స్ లైక్ దిస్, ప్లీజ్ విజిట్ T1 Academy and also please subscribe T1 Academy. Thank you.